అంటే గరికపాటి గారి పార్ట్ ఉంది అందులో అనుకున్నాం. కానీ పిల్లలు ఏం చేశారు, శారద గారు ఏం చేశారు, ఆయన అభిమానులు ఏం చేశారు, ఆయన చెప్పిన విషయాలు ఫాలో అయిన వాళ్ళు ఏం చేశారు, ఇంత సంక్షోభానికి గురి చేయాలా కామేశ్వరి గారు? దానివల్ల ఆవిడకి వచ్చే ప్రయోజనం ఏంటి? ఆవిడ వల్ల మానసిక శాంతి ఏమైనా దొరుకుతుందా? దొరకదు. ఆవిడికి ఇంకా అశాంతికి గురవుతుంది. కామేశ్వరి గారు ఒక్క విషయం మిస్ అయ్యారండి. అది దయచేసి కామేశ్వరి గారికి నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ సమస్య గరికపాటి గారిని తిట్టడం అనవసరం. ఆ తప్పులో మీ ఇద్దరి పార్టీ ఉంది. తర్వాత ఎప్పుడు కూడా ఇటువంటి అక్రమ సంబంధాలు కానీ వెళ్ళిపోయే విషయాల్లో కానీ లేడీయే విక్టిమ్ అవుద్ది. పురుషుడు సేఫ్ సైడ్ ఉంటాడు. అయితే మొట్టమొదటిగా ఇప్పుడు సార్ చెప్పిన ఇందాక సార్ అన్నారు, అంటే జీన్స్ వేసుకుంటున్నారు, ఆడవాళ్ళని అగౌరవపరుస్తున్నారు అంటే మాటలు. కానీ ఆయన అంటే అంటే మన భారతదేశంలో అనాదిగా స్త్రీ వేధింపులకు గురి కాబడ్డాన్ని, స్త్రీ యొక్క ఔన్నత్యాన్ని దెబ్బతీయడాన్ని, స్త్రీ యొక్క పాత్రని అంటే అది విచిత్రంగా చిత్రీకరింపబడ్డాన్ని కూడా ఆయన వ్యతిరేకించారు. భారతంలో స్త్రీలు ఏ విధంగా ఉండబడ్డారు, భాగవతంలో స్త్రీలు ఏ విధంగా ఉండబడ్డారు, అన్నిటికంటే ముఖ్యంగా సామవేద అజర్వణ వేదం ఋగ్వేదంలో ఉన్నటువంటి ఆ టైంలో అంటే న్యాయాధిపతులు పరిపాలించిన టైంలో స్త్రీలు ఎటువంటి అంటే సంక్షోభంలో కూరుకుపోయారు అని దాని గురించి చాలా బాగా వర్ణించారు. ఇప్పటికీ కూడా ఆయన స్త్రీ యొక్క ఔన్నత్యం గురించి, స్త్రీ ఎంపవర్మెంట్ అంటే మనకి తేలికపాటిగా అర్థమవుతుంది స్త్రీ ఎంపవర్మెంట్ గురించి ఆయన ఎన్నో విశేషాలు గమనించి ఎన్నో విషయాల గురించి మాట్లాడారు. ఇంకొక విషయం ఏంటంటే, నేను ఆయన ఏమన్నారు ఇప్పుడు మనకి ఈ వార్ అనేటప్పటికి నేను చూసా అసలు వాట్ ఈస్ ఆయన ఆడవాళ్ళ గురించి ఎంత నీచంగా మాట్లాడతారని చూస్తే స్త్రీ యొక్క ఔన్నత్యం గురించి, ఆ తరతరాలుగా ఇక్కడ వేదనకు గురి కాబడ్డాని గురించి కూడా ఆయన మాట్లాడారు. ఆయన ఏదైతే ఒక రాముడు, మీరు ఇందాక సార్ అంటే రంగనాయకమ్మ గారు ఏదైతే అంటే కమ్యూనిస్టు భావజాలం అనేది నేను తప్పని నేను అనను, కానీ నిజంగా కమ్యూనిస్టు భావజాలాలు కలిగిన వాళ్ళు సమాజంలో దేనికి భయపడరు, అంటే తొణకరు బెనకరు బెదర్రు. వాళ్ళు ఎలా ఉంటారంటే సమాజానికి మా పట్ల మేమేం చేయగలం, సమాజం పట్ల వాళ్ళు ఏం కోరుకోరు, మేము సమాజానికి ఏం చేయగలం అనేదే చూస్తారు. అదే విషయంలో అంటే రాముడు మాంసాహారి, దేవతలు మాంసాహారి అని చెప్పగలిగినటువంటి ఏకైక బ్రాహ్మణ ఎవరైనా ఉన్నారంటే అది గరికపాటి గారి. అంటే ఆ స్థాయికి అంటే ఆ స్థాయి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి, ఆ స్థాయి విజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి ఆడవాళ్ళపైన అంటే జీన్స్ వేసుకోవడానికి తప్పు పట్టారేమో. మేబీ ఇప్పుడు నేనున్నానండి, నాకు పెళ్ళి కాలేదు, నేను పెళ్ళి అయిన తర్వాత నా పిల్లలు పుట్టి సమాజంలో వచ్చిన తర్వాత సార్ లెట్ మీ కంప్లీట్ ఇక్కడ నేనేం చెప్తున్నానంటే ఆయన యొక్క ఉద్దేశాన్ని, ఆయన యొక్క అంశాన్ని దాన్ని చెప్పారు. దాన్ని మనం అనుభవించాలి. అపోజ్ చేసేవాళ్ళు, సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు. ఆయన కూడా గరికపాటి గారు కూడా అలా అభ్యుదయం గురించి మాట్లాడారు, కొంచెం హీనంగా మాట్లాడారు, చాలా కంప్లైంట్స్ కూడా. అయితే హీనంగా మాట్లాడడాన్ని నేను ఎలా తీసుకుంటున్నాను యాజ్ ఒక పర్సన్ గా, ఇప్పుడు ఒక అడ్వకేట్ గా, యాజ్ ఏ పర్సన్ గా, ఇప్పుడు సమాజంలో ఉన్నటువంటి వ్యక్తిగా నేను ఎలా తీసుకుంటాను అంటే అది పిల్లలకి ఇండికేట్ చేయడం, వార్న్ చేయడం. అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే దాదాపుగా 30,000 మంది అమ్మాయిలు ఆంధ్రాలో మిస్ అయ్యారు, ఒక్కరు కూడా రికవరీ కాలేదు. ఇంకా మన తెలంగాణలో రికవరీ అయినటువంటి రిపోర్ట్ ఇంకా ఇవ్వలేదు. అంటే ఇక్కడ ఆడపిల్లల మీద అగాధ్యాలు జరుగుతున్నాయి అమ్మా, మీరు కొంచెం అంటే ఇప్పుడు మనం ఇంటికి తాళం ఇస్తున్నప్పుడు దొంగతనం జరగడానికి అవకాశం ఉంటుందా? తాళం వేయకోకుండా ఉన్నప్పుడు దొంగతనం జరగడానికి అవకాశం ఉంటుంది? సుబ్బు గారు, ఇలా 60 సంవత్సరాల వయసున్న నాకే కోరికలు పుడుతున్నాయని ఆయన మాట్లాడడం తప్పు కదా? 100కి 200% ఒక సైంటిఫిక్ స్టూడెంట్గా అంటే న్యాయపరంగా నేను దాన్ని తప్పుపట్టను, 100% తప్పుపట్టను. ఎందుకంటే ఒక పురుషుడు నేను ఇది ఒకటి చెప్తాను. దీనికి మీ వర్షన్ కంప్లీట్ అయింది. మైనంపల్లి రజిత గారు కూడా జాయిన్ అవుతున్నారు మనతో పాటు, ఫ్యామిలీ కౌన్సిలర్. వెల్కమ్ టు వార్ రూమ్ అండి రజిత గారు. సుబ్బు గారు కామెంట్స్ గురించి మీరేమంటారు? ఐ నో ఇట్ ఇస్ అంటే ఒక 1000 మందిని కూర్చోబెట్టి ఋత్వికులతో అని చెప్పించినా కూడా హీ కెన్ ఆన్సర్ అంటే ఆయన సరస్వతి పుత్రులు. అసలు దాని గురించి వి కాంట్ టాక్. బట్ ప్రతి ఒక్క మనిషికి ఒక్కొక్క వీక్నెస్ ఉంటుంది అన్నట్టు హీ డజంట్ హ్యావ్ ఎ కంట్రోల్ ఆన్ ఇది మాట్లాడే పదజాలం. అంటే ప్రతి మనిషికి అది మనం దేవతల దగ్గర నుండి చూసామండి, దేవతలు ఎవరికి రాక్షసులకు కూడా వరాలు ఇచ్చేసి తలకి నెత్తికి తెచ్చుకున్న వాళ్ళు ఎంతో మంది మనం దేవుళ్ళనే చూసాం. సో కాబట్టికే గరికపాటి గారు చెప్పిన విధానాన్ని ఒక 2-3 మనకు అందరికీ తెలుసు. చిరంజీవి గారిని ఆ ఒక్క క్షణము టాలరెన్స్ అంటే ఓపికగా లైక్ ఒక మనిషి సెలబ్రిటీ టుడే మీరు వచ్చి ఒక 10 ఏళ్ళైందా 15 ఏళ్ళైందా మనకు తెలియదు. ఆయన ఎంతో కష్టపడి వచ్చారు గరికపాటి గారు. ఆ వచ్చిన ఆ స్టార్డమ్ని
నీకు ఒక మనిషి ఆల్రెడీ ఒక 30 ఏళ్ల నుంచో 40 ఏళ్ళ చిరంజీవి గారు మెగాస్టార్ ఇన్ హీజ్ ఓన్ వే, నాట్ ఓన్లీ స్టార్ అండి, హీఈస్ ఎ పర్సన్, అంటే ఒక మెగా వ్యక్తి, పర్సన్ కంప్లీట్, ఎగ్జాక్ట్లీ కంప్లీట్ పర్సన్. సో ఆ ఒక పిచ్చి ఖచ్చితంగా ఉంటుంది. వచ్చినప్పుడు ఒక టాలరెన్స్, ఏదైతే వేరే ఒక వ్యక్తికి నువ్వు రెస్పెక్ట్ ఇవ్వలేను అన్నప్పుడు ఖచ్చితంగా ఆన్ స్టేజ్ దట్స్ ఎ వెరీ బిగ్ కాంట్రవర్సీ ఈ ఫేస్డ్ ఫస్ట్ టైం. సో అది బేసికల్గా ఆ ఓపిక, ఆ టాలరెన్స్ ఖచ్చితంగా అన్ని పురాణాల వాళ్ళకి చదివిన వాళ్ళకి రావాలి. ఇప్పుడు మేము యోగా కోచ్ అండి, నేను యోగా కూడా నేర్పిస్తుంటాను. జనరల్గా ఇప్పుడు యోగా చేసే వాళ్ళము ఎప్పుడైనా కొంచెం ఎలా డల్గా ఉంది, నువ్వు యోగా చేస్తావు కదా నీకు కూడా డల్గా, ఇట్స్ లైక్ ఎ కామన్ హ్యూమన్ ఎమోషన్స్, బట్ యూ షుడ్ నో హౌ టు టాలరేట్ ఎమోషన్స్. చాలా భయంకరంగా ఆడవాళ్ళ గురించి మాట్లాడేది సార్ సమర్థించారు. ఇప్పుడు 60 ఏళ్ల వాళ్ళకి కలుగుతుంది అనటం వేరు, 60 ఏళ్ల వాళ్ళకి కలుగుతుంది అనటం నేను ఒప్పుకుంటాను, నాకు కూడా అనడం అనేది ఇట్ ఈస్ టోటల్లీ మిస్ మ్యాచ్. ఆయన పొజిషన్ కి మనం అందరము ఆయనకి చాలా ఎక్కువ రెస్పెక్ట్ కి అక్కడ మనల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఒక ప్రజలకి నాకు చాలా గరికపాటి గారు చాలా ఇష్టం. ఇప్పుడు ఆ సార్ వచ్చి చెప్తున్నారు ఆయన ఏంటి అట్లా మాట్లాడుతున్నాడు, నేను ఎక్కడ ఖండిస్తాను? ఆయన మాట్లాడే మాట, ఆ పదం ఏదైతే ఉందో నాకు కూడా కోరిక పుడుతుంది. ఆ పదం వాడటానికి ఆయనకి కుదరదు. లీడర్స్ హ్యాస్ టు బీ వెరీ కేర్ఫుల్ వెన్ మనం మాట్లాడినప్పుడు. ఆ పదజాలంకి ఏదైతే కామ అవన్నిటికి కూడా అవన్నీ క్రాస్ చేసినప్పుడే ఆ లీడర్ అనే పేరు వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా వి నీడ్ టు వర్క్ అని అయితే చెప్తాను నేను. అలాంటి వాళ్ళు సపోర్ట్ చేసే వాళ్ళని ఏమనాలి? ఇప్పుడు సుబ్బు గారు కూడా సపోర్ట్ చేశారు. ఐఎమ్ నాట్ సపోర్టింగ్, నేను దాన్ని సపోర్ట్ చేస్తున్నా అనలేదు. ఆయన అన్న పదం ఇప్పుడు మేడం చెప్పినట్టు లీడర్ అన్నీ చేయాలి. ఇప్పుడు ఆయన ఉదాహరణతో ఆయన ఆ సమయంలో ఆ సందర్భంలో చెప్పిన మాటకి ఎన్నో అర్థాలు ఉండొచ్చు. ఆయన ఆలోచనలో ఎన్నో, అంటే తేలికపాటిగా అర్థం అవడం కోసం లేదా తేలికపాటిగా అది జనాల్లోకి వెళ్ళడం కోసం అని మేడం అని చెప్పి ఉండొచ్చు. నాకు కూడా వస్తుందంటే ఒక పురుషుడు సైంటిఫిక్ గా తను చనిపోయేంత వరకు కూడా, అంటే ఆయన పౌరాణిక చెప్పాలంటే ఇప్పుడు చూడండి, మీరు ఇందాక ఏమన్నారు, షుగర్ స్వీట్స్ మానేయాలంటే ముందు నేను మానేసి మీకు చెప్పాలని అన్నారు. అదే విధంగా ఆయన కూడా నాకు కూడా అని ఒక అంటే అర్థం తీసుకొచ్చి దానికి నేను కూడా ఎటువంటి అంటే మినహాయింపు కాదు అని కాదు అన్నప్పుడు యువర్ నాట్ దేర్, అసలు అక్కడ మాట్లాడకూడదు కదండి. దేవుడి గురించి భగవంతుడి గురించి తెలుసుకుంటున్నప్పుడు ఈ బంధాలు ఇవన్నీ కూడా శాశ్వతం కాదు. నువ్వు ఓవర్కమ్ చేసుకొని భగవంతుని బంధాలని దేవుణ్ణి నమ్మాలి, దేవత వాటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకోవాలని నేను సగటు మనిషిగా ఉండకూడదని అంటలే. నీకే ఇంకా నీ జీవ చచ్చిపోకుంటే నేననే అహంకారం ఇంకా చచ్చిపోకుండా లేదు, పాపం చచ్చిపోయి ఉంటే అది కాదు అక్కడ ఇష్యూ. ఆయన తను అన్నట్టు ఈ వాంట్ టు ఇంక్లూడ్ నేను కూడా అని అది చాలా కామన్ గా చేశారు. దాన్ని తప్పుగా నేను అసలు వస్త్రాంకరం మీద కామెంట్ చేయను. ఎందుకంటే ఇప్పుడు బుద్ధిమాన్యం ఉన్నటువంటి ముసలి వాళ్ళని, బుద్ధిమాన్యం ఉన్నటువంటి వికలాంగులని ఎంతో మందిని కూడా రేపులు చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళ సౌందర్యాన్ని